దరిచేర్చే నాదులు నా చెంత ఉండగా ఎందుకు నా హృదయాన ఈ తొందర? వస్తానన్నాడు విపుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభువు ఉన్నాడు. వస్తానన్నాడు విపుడు మాట తప్పడు, ఎంత గండమైన అండ ప్రభువు ఉన్నాడు. దరిచేర్చే నాదులు నా చెంత ఉండగా ఎందుకు నా హృదయాన ఈ తొందర? దరిచేర్చే నాదులు నా చెంత ఉండగా ఎందుకు నా హృదయాన ఈ తొందర? ఆదరించేదే తారే ప్రభు యేసే పడవలోన తాను నిలిపి చూడు, నా జీవితాన వెలుగు నింపి చూడు. ఆదరించేదే తారే ప్రభు యేసే పడవలోన తాను నిలిపి చూడు, నా జీవితాన వెలుగు నింపి చూడు, నా జీవితాన వెలుగు నింపి చూడు. నీ జీవితాన వెలుగు నింపి చూడు. ఆ దారి ప్రభువేసు అని చెవి చూచిన వారు గట్టిగా మహింపరుస్తూ, వెలుగు నింపిన మన జీవితంలో ప్రభు వెలుగు దింపాడు అని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరుస్తారా? అందరం నా పెళ్ళి నా ఇష్టం కాబట్టి నేను ఎప్పుడైనా చేసుకుంటా, ఎక్కడైనా చేసుకుంటా, ఎవరినైనా చేసుకుంటా. ఇది మూర్ఖత్వం. వివాహము అనేది ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఏర్పడే బంధం కాదు. ఒక అబ్బాయి కుటుంబానికి ఒక అమ్మాయి కుటుంబానికి మధ్య ఏర్పడే సంబంధం, బాంధవ్యం. ఇటు అబ్బాయి కుటుంబానికి కుటుంబ సభ్యులకు బంధువులకి, ఇటు అమ్మాయి కుటుంబానికి కుటుంబ సభ్యులకు బంధువులకు మధ్య ఏర్పడే ఒక అద్భుతమైన కుటుంబ బంధం, బంధుత్వం. ఈ బంధుత్వం మధ్య ఏర్పడే వివాహ బంధం అద్భుతంగా ఉంటుంది. లేకపోతే అడ్రస్ లేకుండా పోతుంది, అధ్వానంగా ఉంటుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నేను దాన్ని ప్రేమించాను లేక వాడిని ప్రేమించాను, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పెళ్లి చేసుకుంటానంటే అడ్రస్ లేకుండా పోతాం. ఇప్పుడు జరుగుతుంది అదే. మా అమ్మకి మా నాన్నకి ఇష్టం ఉండదు పెళ్ళి, ప్రేమ దోమ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ నాకు ఇష్టం. ముఖం ఎరగనట్టు వాడిని ఎలా చేసుకుంటావే పెళ్ళి అని మా అమ్మ నాన్న ప్రశ్నిస్తారు. కానీ అతడంటే నాకు ఇష్టం, అతన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం అని చెప్పి నా ఇష్టమని ప్రేమించింది, నా ఇష్టం అని చెప్పి పాపం చేసింది, నా ఇష్టం అని చెప్పి పిల్లని కంది, నా ఇష్టమని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత అడిగాను, అతడికి నీకు వయసులో ఎంత డిఫరెన్స్ ఉంటుంది అన్నా? ఆ విషయం మీరు అడిగితే చెప్తలే, అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందన్నా. ఏంటి? అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందన్నా. ఆ విషయం నీకు తెలుసా? ప్రేమించిన తర్వాత తెలిసిందన్నా.
మరి ప్రేమించిన తర్వాత అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తెలిసినప్పుడు బుద్ధి జ్ఞానం ఉంటే నీ దారి నువ్వు చూసుకోవాలి కదా. ప్రేమించాను కదన్నా, ఏమిటంటే ఎవరిని ప్రేమించిందంట? సెకండ్ హ్యాండ్ వాడిని ప్రేమించిందంట. సెకండ్ హ్యాండా ఫస్ట్ హ్యాండా? గట్టి చెప్పండి. సెకండ్ హ్యాండ్. సరే, నీ వయసు ఎంతమ్మా? 23 సంవత్సరాలన్నా. వాడి వయసు ఎంత? 40 సంవత్సరాలన్నా. 17 సంవత్సరాల వయసు డిఫరెన్స్. వాడికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అర్థం చేసుకోండి, ప్రేమలో ప్రేమించానని చెప్పేవాళ్ళు ఏమీ పట్టించుకోరండి. వాడు చదువుకుంటున్నాడా లేదా పట్టించుకోరు. పోషించగలడా, కనీసం భార్యను బిడ్డల్ని పోషించగలడా పట్టించుకోరు. వాడికి సంపాదన ఉందా పట్టించుకోరు. ఉద్యోగం ఉందా లేదా పట్టించుకోరు. వచ్చి ఏడుస్తున్నారండి ఆ తల్లిదండ్రుల్లో. అయ్యా, ఒక్కగాను ఒక కొడుకాయ, ఒక కూతురయ్యా, ప్రాణంగా ప్రేమించామయ్యా. మాకెందుకో మా అమ్మాయి డాక్టర్ చదవాలి, 10 మందికి సేవ చేయాలి అని చెప్పి కలలుగా అన్నామయ్యా. చక్కగా చదువుకుందయ్యా, లక్షలు పెట్టి కోట్లు పెట్టి మేము డాక్టర్ సీట్ ఇప్పించామయ్యా. రేపో మాపో డాక్టర్ కోర్స్ అయిపోతుందయ్యా, మెడిసిన్ ఫినిష్ చేసేస్తుందయ్యా, ఇక రేపో మాపో డాక్టర్ కాబోతుందయ్యా. సడన్గా వచ్చి బాంబు లాంటి వార్త పేల్చిందయ్యా. అమ్మ, మీతో ఒకటి మాట్లాడాలి. ఏంటమ్మా? ఒక అబ్బాయిని ప్రేమించాను. అమ్మ, ఇంకొక సంవత్సరం ఉంటే నువ్వు డాక్టర్ అయిపోతావు. ఆ తర్వాత మళ్ళీ పీజీ చేయాలి. ఎంతో భవిష్యత్తు నీ ముందుంది. ఇప్పుడు ప్రేమించటం, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇది సమయం కాదు కదమ్మా. అవన్నీ నాకు చెప్పొద్దమ్మా. నా ఇష్టం, మీరు చేస్తారా చేయరా? తల్లి, ఒక్క నిమిషం వాగు. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాలి. తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? చదువుకోవాల్సిన సమయంలో చదువుకోండి. ఎగ్జామ్ రాయాల్సిన సమయంలో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వండి. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా, స్కూల్కి వెళ్ళాల్సిన సమయంలో స్కూల్కి వెళ్ళకుండా, కాలేజీకి వెళ్ళాల్సిన సమయంలో కాలేజీకి వెళ్ళకుండా, ఎగ్జామ్ రాయాల్సిన సమయంలో ఎగ్జామ్ రాయకుండా, బాయ్ ఫ్రెండ్తో తిరుగుతాను, గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతాను, వాడిని నేను ప్రేమిస్తున్నాను, దీన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నీ సమయాన్ని, నీ యొక్క స్టడీస్ని, నీ యొక్క కెరియర్ని నువ్వు పాడు చేసుకుంటే ఏమిటి ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి.